వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 12 జిల్లాల్లో ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగింది. 4 గంటల తర్వాత క్యూ లైన్లో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. అత్యధికంగా ములుగు జిల్లాలో 74.54% పోలింగ్ నమోదైతే అత్యల్పంగా ఖమ్మం జిల్లాలో 65.54% ఓటింగ్ జరిగింది. 3 ఉమ్మడి జిల్లాల్లో కలిపి 68.65% పోలింగ్ రికార్డైంది. వరంగల్, ఖమ్మం, నల్గొండ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 4 గంటల వరకు 68.65% పోలింగ్ నమోదైంది. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న, బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి రాకేష్ రెడ్డి పోటీ చేశారు. అభ్యర్థులు, పొలిటికల్ లీడర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. 3 ఉమ్మడి జిల్లాల్లోని 605 పోలింగ్ కేంద్రాల నుంచి బ్యాలెట్ బాక్సుల్ని నల్గొండలోని స్ట్రాంగ్ రూమ్ కి తరలించారు. అత్యధికంగా ములుగు జిల్లాలో 74.54%, నల్గొండలో 66% పోలింగ్ రికార్డైంది. సిద్దిపేటలో 69%, జనగామ, హన్మకొండలో 71% చొప్పున, వరంగల్, సూర్యాపేటలో 70% చొప్పున పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. మహబూబాబాద్, భూపాలపల్లిలో 69% చొప్పున పోలింగ్ నమోదైంది. భద్రాద్రిలో 68%, ఖమ్మంలో 65% ఓట్లు పోలయ్యాయి. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లిలో ఓటు హక్కు వినియోగించుకున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న. పట్టభద్రులంతా తనకే పట్టం కడతారన్నారు మల్లన్న. ఉన్నటువంటి పోలింగ్ సెంటర్ లో ఓటు వినియోగించుకోవడం జరిగింది. నేను మా సత్యమని అందరం రావడం జరిగింది. సో ప్రజల్లో చాలా చైతన్యం కనిపిస్తా ఉంది. అందరూ ఉత్సాహంగా ఓటు హక్కులో పాల్గొంటా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఏర్పాట్లు కూడా బాగానే చేసింది ప్రభుత్వం కూడా, ఎలక్షన్ కమిషన్ కూడా. ప్రతిభావంతులకే పట్టభద్రులు ఓటేస్తారన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్ రెడ్డి. హన్మకొండలోని పింగిలి మహిళా కాలేజీలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. గ్రాడ్యుయేట్స్ ఆదరణ తనకే ఉందన్నారు రాకేష్ రెడ్డి. నాకైతే సంపూర్ణమైనటువంటి ఒక విశ్వాసం ఉంది. గత పరంపరనే ఈసారి కూడా కొనసాగుతుందని, తప్పకుండా సమాజానికి మేలు చేయాలనుకున్నటువంటి వాళ్ళు, సభ యొక్క గౌరవాన్ని పెంచాలనుకునేటువంటి వాళ్ళు, ప్రజల కోసం కష్టపడి తెగించి పోరాడేటువంటి వాళ్ళకే పట్టం కడతారని నేను సంపూర్ణంగా విశ్వాసంతో ఉన్నాను. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓటింగ్ ప్రశాంతంగా ముగిసేలా కృషి చేసిన నాయకులు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి. హన్మకొండ జిల్లా సాయంపేటలోని పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు గుజ్జుల. మాజీ మంత్రి స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి హన్మకొండలోని ప్రగతి నగర్ పోలింగ్ బూత్ లో ఓటు వేశారు. తొర్రూరులో యశస్విని రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. నల్గొండ జిల్లా నకరేకల్ జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో ఎమ్మెల్యే వేముల వీరేశం దంపతులు ఓటేశారు. హాలియా మండల కేంద్రంలో ఎమ్మెల్సీ ఓటు హక్కు వినియోగించుకున్నారు మాజీ ఎమ్మెల్యే నోముల భగత్. సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండల కేంద్రంలో ఓటు వేశారు నల్గొండ బీజేపీ ఎంపీ అభ్యర్థి శానంపూడి సాయిరెడ్డి. ఉమ్మడి 3 జిల్లాల్లోని పోలింగ్ బాక్సుల్ని నల్గొండలోని ఎఫ్సీఐ గోడౌన్స్ కి తరలించారు. స్ట్రాంగ్ రూమ్ల దగ్గర 3 అంచెల భద్రతా ఏర్పాట్లు చేశారు అధికారులు. జూన్ 5న ఎమ్మెల్సీ బై పోలింగ్ ఓట్ల లెక్కింపు జరగనుంది. బ్యాలెట్ ఓటింగ్ కావడంతో ఫలితాలు రావడానికి 2 రోజులు పడుతుందని అంచనా వేస్తున్నారు అధికారులు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించాలని రాష్ట్ర సర్కార్ నిర్ణయించింది. అధికారిక చిహ్నం, రాష్ట్ర గీతం, తెలంగాణ తల్లి విగ్రహాలు దాదాపు పూర్తయ్యాయి. చిత్రకారుడు రుద్ర రాజేశంతో సీఎం భేటీ అయి చర్చించారు. జూన్ 2న పరేడ్ గ్రౌండ్స్ లో సీఎం రేవంత్ చేతుల మీదుగా ఆవిష్కరించనున్నారు. ఇక ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ దశాబ్ది ఉత్సవాలకు సోనియాను ఆహ్వానించనున్నారు. తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నం మెరుగులు దిద్దుకుంటోంది. ప్రముఖ చిత్రకారుడు రుద్ర రాజేశం ఈ చిహ్నాన్ని తీర్చిదిద్దుతున్నారు. సీఎం రేవంత్ తో భేటీ అయ్యారు రుద్ర రాజేశం. సుమారు 12 నమూనాల్ని సీఎం రేవంత్ కి చూపించారు. అందులో సీఎం 1 ఫైనల్ చేశారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజు జూన్ 2న పరేడ్ గ్రౌండ్స్ లో సీఎం అధికారిక చిహ్నాన్ని విడుదల చేయనున్నారు. ఇక రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణకు తుది మెరుగులు పూర్తయ్యాయి. ఇటు తెలంగాణ తల్లి రూపం కూడా కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది.
రాష్ట్ర అవతరణ ఉత్సవాల్ని అత్యంత వైభవంగా నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి శాంతకుమారి అధికారులకు సూచించారు. ఈ మేరకు ఏర్పాట్లపై ఉన్నత అధికారులతో సమీక్ష నిర్వహించారు. జూన్ 2న ఉదయం 7 గంటలకు గన్ పార్క్ దగ్గర సీఎం నివాళులర్పిస్తారని, ఆ తర్వాత సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో రాష్ట్ర గీతాన్ని సీఎం ఆవిష్కరిస్తారని చెప్పారు. అదే రోజు ట్యాంక్ బండ్పై ప్రదర్శనలు ఉంటాయన్నారు. రాత్రి 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కళారూపాల కార్నివాల్ జరుగుతుందన్నారు. బాణసంచా, లేజర్ షో ఉంటాయన్నారు. 5,000 మంది శిక్షణ పొందిన పోలీసులు బ్యాండ్ ప్రదర్శన చేస్తారన్నారు సిఎస్ శాంతకుమారి. కేరళ వెళ్లిన సీఎం రేవంత్ కోజికోడ్లో పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడి నుంచే నేరుగా ఢిల్లీ వెళ్లారు సీఎం. రేపు ఉదయం సోనియా, రాహుల్, ఖర్గేతో భేటీ కానున్నారు. తెలంగాణ ఏర్పడి దశాబ్ద కాలం పూర్తి కావడంతో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు ఖర్గే, సోనియా, ప్రియాంకలను సీఎం ఆహ్వానించనున్నారు. మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ వర్ధంతి సందర్భంగా సీఎం రేవంత్ ఘన నివాళులర్పించారు. జూబ్లీహిల్స్లోని తన నివాసంలో నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నెహ్రూ సేవల్ని గుర్తు చేసుకున్నారు నేతలు. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు మరింత ముమ్మరంగా కొనసాగుతోంది. ఈసారి ఆశ్చర్యపోయే విషయాలను తెలిపారు మాజీ డీసీపీ రాధాకిషన్ రావు. బీజేపీ నేతల ఫోన్లను ప్రణీత్ రావు బృందం ట్యాప్ చేసిందన్నారు. ఒక ఆడియో టేప్ కేసీఆర్ కూడా పంపించామన్నారు. ఆ తర్వాత తమకు వ్యతిరేకంగా ఉన్న అందరి ఫోన్లు చేయాలని కేసీఆర్ ఆదేశించారన్నారు రాధాకిషన్. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు బండి సంజయ్. ఫోన్ ట్యాపింగ్ వల్లే తాను ఓడిపోయానన్నారు జువ్వాడి నరసింగరావు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు ఫామ్ హౌస్ ఆపరేషన్ అంశంపై తనతో చర్చించారని రాధాకిషన్ రావు తన వాంగ్మూలంలో తెలిపారు. బీజేపీ అగ్రనేతల ఫోన్లను ప్రణీత్ రావు బృందం ట్యాప్ చేసినట్టు తెలిపారు. అందులో ఒక ఆడియో టేప్ ను కేసీఆర్ కు పంపించామన్నారు. ఆ తర్వాత కేసీఆర్ అందరినీ డ్రాప్ చేయాలని ఆదేశించినట్టు తన రిపోర్టులో తెలిపారు రాధాకిషన్ రావు. ఫోన్ ట్యాపింగ్ ఆపరేషన్ మొత్తం బాధ్యతను సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులకు అప్పగించామని తన వాంగ్మూలంలో తెలిపారు రాధాకిషన్ రావు. ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నట్లు వచ్చిన సమాచారంతో అప్పుడు ప్రణీత్ రావుకు విషయం చెప్పామన్నారు. ఈ క్రమంలో స్పై కెమెరాల కోసం టాస్క్ ఫోర్స్ టీంను ఢిల్లీ పంపామన్నారు. ట్రాప్ చేయడానికి ఒకరోజు ముందే కెమెరాలను ఫామ్ హౌస్ లో అమర్చామన్నారు. దీంతో ట్యాపింగ్ తో విషయం తెలుసుకుని ఫామ్ హౌస్ ఇష్యూపై ఫోకస్ పెట్టామన్నారు. ఫామ్ హౌస్ ఆపరేషన్ కోసం తానే ఢిల్లీ వెళ్లి ట్రాప్ కోసం స్పై కెమెరాలు, మెటీరియల్ కొనిపించారని తన రిపోర్టులో తెలిపారు రాధాకిషన్ రావు. ట్యాపింగ్ క్లిప్లు కేసీఆర్ చేతికి అందాక ఫామ్ హౌస్ లో ఎమ్మెల్యేల ట్రాప్ కు ప్లాన్ లో బీజేపీ కీలక నేత బిఎల్ సంతోష్ ను అరెస్టు చేయాలని కేసీఆర్ భావించారన్నారు రాధాకిషన్ రావు. బిఎల్ సంతోష్ ను అరెస్టు చేస్తే లిక్కర్ కేసు నుంచి కవితను తప్పించవచ్చని కేసీఆర్ భావించారన్నారు. సంతోష్ ను అరెస్టు చేయనందుకు కేసీఆర్ చాలా ఆగ్రహంతో ఉన్నారన్నారు. తనకు పోస్టింగ్ ఇచ్చిన పెద్ద ఆయనకు రుణపడ్డానని, అందుకే ఇంతకంటే ఎక్కువ వివరాలు చెప్పలేనని తన వాంగ్మూలంలో తెలిపారు రాధాకిషన్ రావు. అంతేకాకుండా బీఆర్ఎస్ ను ట్రోలింగ్ చేసిన వారిని కూడా టార్గెట్ చేశామన్నారు. ఫోన్ ట్యాపింగ్ తో ప్రతిపక్షాలపై కేసీఆర్ సైబర్ దాడి చేశారని ఆరోపించారు ఎంపీ బండి సంజయ్. ఎమర్జెన్సీ కంటే దారుణమైన కేసు ఫోన్ ట్యాపింగ్ అన్నారు. రాజ్యాంగ మౌలిక సూత్రాలను ఉల్లంఘించిన నేత కేసీఆర్ అని విమర్శించారు. రాధాకిషన్ రావు వాంగ్మూలమే ఇందుకు నిదర్శనమన్నారు. ఎమ్మెల్యే సహా కేసీఆర్ ఏ పదవి చేపట్టడానికి అర్హుడు కాదన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు సంజయ్. తన కదలికలను ఫోన్ ట్యాపింగ్ తో గుర్తించి మొన్నటి ఎన్నికల్లో ఓడించారని ఆరోపించారు జగిత్యాల జిల్లా కాంగ్రెస్ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింగరావు. కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ ఇందుకు బాధ్యత వహించాలన్నారు. త్వరలోనే ఈ ఇష్యూపై తాను న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో పాటు సీఎంకు, డీజీపీకి ఫిర్యాదు చేస్తానన్నారు. కేసీఆర్ కుటుంబానికి 100 ఎకరాల భూములు, కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు నరసింగరావు. నేను కేవలం ఆనాటి పిసిసి అధ్యక్షునికి దగ్గరగా ఉన్నానని మరి మా సమాచారాన్ని లాగదీస్తూ నేను ఎవరితోటి మాట్లాడితే వాళ్ళకు ముందే ఫోన్ చేసుడు ఇవాళ కోట్లాది రూపాయల ఆస్తిని సంపాదించి కేసీఆర్ పరిస్థితి ఏముండే మమ్మల్ని అడుగుని. ఇవాళ నేను కేసీఆర్ని ఛాలెంజ్ చేస్తున్నా, హరీష్ రావుని ఛాలెంజ్ చేస్తున్నా. ఇవాళ కేవలం మీ చరిత్ర నాకు తెలుసు కాబట్టి మా గురించి ఏం చెప్తాడు అన్న భయంతో ఇవాళ నా ఫోన్ ట్యాప్ చేయడం జరిగింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో తన పేరు రావడంపై స్పందించారు బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఈ కేసులో స్వార్థ ప్రయోజనాల కోసం తన పేరు వాడొద్దన్నారు. కొందరు వారి రాజకీయం కోసం తన పేరు ప్రస్తావన చేస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు ప్రవీణ్ కుమార్. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది దేశ భద్రతకు సంబంధించిన విషయం.
దాని మీద నేను ఎలాంటి పబ్లిక్ స్టేట్మెంట్ చేయను. ఈ విషయం పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు, ఆ విషయం వాళ్ళకే వదిలేస్తాను. కానీ దీని మీద నేను ఎలాంటి కామెంట్ కూడా చేయను. ఫోన్ ట్యాపింగ్ కేసులో కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై నేతలు ఆగ్రహంతో ఉన్నారు. వెంటనే కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు నిర్వహించాలని నిర్ణయించారు ఆ పార్టీ చీఫ్ కేసీఆర్. 3 రోజుల పాటు ముగింపు వేడుకలు ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. రేపు ఢిల్లీ హైకోర్టులో ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్స్పై కౌంటర్ వాదనలు వినిపించనుంది ఈడీ. గాలివాన బీభత్సానికి నష్టపోయిన వారిని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు మాజీ మంత్రి కేటీఆర్. రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. ఫోన్ ట్యాపింగ్ కేసులో తన పేరు వాడొద్దని కోరారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముగింపు వేడుకలు నిర్వహించాలని నిర్ణయించారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. జూన్ 1 నుంచి 3 రోజులు పార్టీ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించాలని డిసైడ్ అయ్యారు. 1న గన్ పార్క్ అమరుల స్తూపం నుంచి ట్యాంక్ బ్యాండ్ అమరజ్యోతి వరకు క్యాండిల్ ర్యాలీ నిర్వహించనున్నారు. జూన్ 2న తెలంగాణ భవన్లో కేసీఆర్ అధ్యక్షతన దశాబ్ది ముగింపు వేడుకల సభ జరగనుంది. ఇదే రోజు హైదరాబాద్లోని దవాఖానాల్లో, అనాథ శరణాలయాల్లో పండ్లు, స్వీట్లు పంచాలని నిర్ణయించారు. జూన్ 3న జిల్లాలోని పార్టీ ఆఫీసులో దశాబ్ది ముగింపు వేడుకలు నిర్వహించాలని నేతలకు పిలుపునిచ్చారు కేసీఆర్. లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. కవిత తరపున వాదనలు వినిపించారు న్యాయవాది విక్రమ్ చౌదరి. నిబంధనలకు విరుద్ధంగా కవితను అరెస్టు చేశారని కోర్టుకు తెలిపారు. కేసులో అన్ని వివరాలను పరిశీలించి కవితకు బెయిల్ మంజూరు చేయాలని కోర్టును కోరారు. మరోవైపు కవిత బెయిల్ పిటిషన్పై వాదనలు వినిపించేందుకు గడువు కోరింది ఈడీ. రేపు తగిన డాక్యుమెంట్లతో కోర్టుకు హాజరై వాదనలు వినిపిస్తామని తెలిపింది. దీంతో తదుపరి విచారణ రేపు మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేసింది ఢిల్లీ హైకోర్టు. భారీ వాన, ఈదురుగాలుల వల్ల నష్టపోయిన వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు మాజీ మంత్రి ఎమ్మెల్యే కేటీఆర్. ఈదురుగాలుల తాకిడికి రాష్ట్ర వ్యాప్తంగా 14 మంది మృతి చెందారని, వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉండాలన్నారు. నిరసరాయులైన కుటుంబాలకు ఇల్లు నిర్మించేవాలని కోరారు. శ్రీలింగంపల్లిలో గాలివాన బీభత్సంతో మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్శించారు కేటీఆర్. పార్టీ తరపున ₹1,00,000 ఆర్థిక సాయం ప్రకటించారు. మరి ఆ గాలి దుమారం వల్ల ఒక దగ్గర పైన ఉన్న పారాపిట్ వాల్, ఏదైతే పైన కట్టిన కాంపౌండ్ వాల్ ఉందో అది విరిగి పడిపోవడం, ఇక్కడేమో పైనుంచి వచ్చి రాళ్ళు వారు పడుకున్న ఇంట్లో వచ్చి డైరెక్ట్గా పడడం, ఆ పడుకున్న బాబు మీద పడడం వల్ల ఇద్దరు కూడా మరణించడం జరిగింది. ఆ కుటుంబాలకు తక్షణ సాయం కింద మా పార్టీ తరఫున ₹1,00,000 వారికి సాయం కూడా చేయడం జరిగింది. ఈరోజు ఇక్కడ ఏ కుటుంబాలు అయితే నిర్వాసితులైనారో వాళ్ళకు వెంటనే ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా కేటాయించాలని చెప్పి వారు కోరుతా ఉన్నారు. ఎమ్మెల్యే గారు కూడా వెంటనే ఈ విషయంలో మరి జీహెచ్ఎంసీ కమిషనర్కి, జోనల్ కమిషనర్ కూడా కలుస్తారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు, పోలీసు రాజ్యం నడుస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచేందుకు అరాచకాలు సృష్టించారని ఆరోపించారు. ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు గ్రాడ్యుయేట్లు నడుం బిగించారని తెలిపారు. సూర్యాపేటలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓటు హక్కు వినియోగించుకున్నారు జగదీష్ రెడ్డి. పైన కేసులు పెట్టి, దాడులు చేసి, భయపెట్టించి రాజ్యం చేయాలని అనుకుంటున్నారు. గత చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఒక కొత్త ప్రభుత్వం పైన, అది రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఇంత తక్కువ కాలంలో ఇంత వ్యతిరేకతను చూరగొన్న ప్రభుత్వాలు ఏవి కూడా లేవు. ప్రత్యేకించి పట్టభద్రుల విశ్వాసాన్ని కోల్పోయింది ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ. అందుకే ఇలా ఆ వర్గాలన్నీ కూడా కోపంగా ఉన్నాయి. అది స్పష్టంగా కనిపించింది. పొద్దున పోలింగ్ ప్రారంభమైన వెంటనే మొదటి గంటలోనే పోలింగ్ పూర్తిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగా వచ్చిందనే విషయం స్పష్టంగా అర్థమైపోయింది. లోక్సభ, ఎమ్మెల్సీ ఎన్నికలు ముగియడంతో గెలుపోటములపై లెక్కలు వేసే పనిలో ఉన్నారు బీఆర్ఎస్ నేతలు. దేశాభివృద్ధికి మాజీ ప్రధాని నెహ్రూ చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు కాంగ్రెస్ నేతలు. రాజ్యాంగాన్ని మార్చాలనే మోదీ ఆశ ఎప్పటికీ నెరవేరదన్నారు. జూన్ 4 తర్వాత దేశంలో ఇండియా కూటమి తుఫాన్ రాబోతోందని చెప్పారు. 10 ఏళ్లలో బీజేపీ వరల్డ్ రిచెస్ట్ పార్టీగా ఎలా మారిందో మోదీ చెప్పాలన్నారు కాంగ్రెస్ నేతలు. మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ దేశాభివృద్ధికి విశేష సేవ చేశారన్నారు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే. నెహ్రూ వర్ధంతి సందర్భంగా ఢిల్లీలోని శాంతివనంలో అగ్రనేత సోనియా గాంధీతో కలిసి నివాళి అర్పించారు. భారతదేశాన్ని శాస్త్రీయ, ఆర్థిక, పారిశ్రామిక రంగాల్లో ముందుకు తీసుకువెళ్లిన ఘనత నెహ్రూకే దక్కుతుందన్నారు. నెహ్రూ సేవలు వెలకట్టలేవన్నారు రాహుల్ గాంధీ.
బీహార్, ఉత్తరప్రదేశ్లో ఇండియా కూటమి సునామీ రాబోతుందన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. జూన్ 4 తర్వాత కేంద్రంలో కూటమిది అధికారమని ధీమా వ్యక్తం చేశారు. బీహార్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు రాహుల్. మోదీ రాజ్యాంగాన్ని మారుస్తామని పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. మోదీ భగవంతుని దూత అంటూ కొత్త నాటకం మొదలుపెట్టారన్నారు రాహుల్. मुझे परमात्मा ने ऊपर से भेजा है, मैं बायोलॉजिकल नहीं हूं, मैं परमात्मा का मैसेंजर हूं, उनका काम करने आया हूं. ये उन्होंने पता है क्यों कहानी निकाली है, ये परमात्मा वाली, क्योंकि चुनाव के बाद जब वही ईडी के लोग नरेंद्र मोदी से अदानी जी के बारे में पूछेंगे तो नरेंद्र मोदी कहेंगे मैं नहीं जानता, परमात्मा ने कहा था. బీజేపీ దేశ సంపదను దోచుకుందన్నారు కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ. కేవలం 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీజేపీ ప్రపంచంలోనే రిచెస్ట్ పొలిటికల్ పార్టీగా ఎలా ఎదిగిందని ప్రశ్నించారు. మోదీ పార్టీకి అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు. హిమాచల్ ప్రదేశ్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ప్రియాంక. तो परिस्थितियां ऐसी बन गई हैं कि 10 सालों से धर्म का नाम लेकर ऐसी सरकार आई है इस देश में और ऐसी राजनीति हावी हुई है जो सिर्फ सत्ता के लिए काम करती है. इन पे रोक सिर्फ कांग्रेस पार्टी ला सकती है और कांग्रेस पार्टी ने लाकर दिखाया है आपको. దేశ రాజకీయాల్లో భారీ మార్పు రాబోతుందన్నారు కాంగ్రెస్ నేత శశి థరూర్. ప్రజల్లో వచ్చిన మార్పే ప్రభుత్వ మార్పును సూచిస్తుందన్నారు. ప్రజల సమస్యలు తీర్చడంలో మోదీ విఫలమయ్యారన్నారు శశి థరూర్. और बदलाव का वक्त आए हैं जनता के मन में, लेकिन जून 4 को जब आंकड़े निकलेंगे मेरे ख्याल में That's all for now.